వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ వన్ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి తన పదవులకు రాజీనామా చేయాలి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఈ డిమాండ్ ఇప్పుడు బలంగా ఆంధ్రప్రదేశ్‌లో వినపడుతుంది. జంజీర నుంచి చాలా పెద్ద ఎత్తున వినపడుతుంది. నిన్న ఎప్పుడైతే గ్రూప్ వన్ స్కామ్ మీద సిట్ రిపోర్టు కోర్టు ముందుకొచ్చిందో, ఒక దారుణమైన స్కాము, జాతీయ మీడియాలో కూడా హైలైట్ అవుతున్న స్కాము, దేశం మొత్తం నివ్వెరపోయిన స్కాము. ఇలా కూడా చేస్తారా అనేంత దారుణంగా జరిగిన స్కాము. 10థ్ క్లాసు చదివిన వాళ్ళతో, కారు డ్రైవర్లతో, ఆఫీసు బాయ్‌లతో పేపర్ దిద్దిచ్చి చాలామంది చదువుకున్న యువత యొక్క జీవితాలతో ఆడుకున్న స్కాము. కావాల్సిన వాళ్ళకి మార్కులు పెంచుతూ, వద్దనుకున్న వాళ్ళకి మార్కులు తగ్గిస్తూ, చివరికి ఓఎంఆర్ సీట్స్ మీద వైట్నర్ వాడుతూ, ఓవర్ రైటింగ్ చేస్తూ, అంటే రాసిన దాని మీద మళ్ళీ రాయటం. ఓవర్ రైటింగ్ చేస్తూ తప్పులు తడకగా మొత్తం 165 మందికి గ్రూప్ వన్ కింద ఉద్యోగాలొస్తే, ఆ 165 మంది ఓఎంఆర్ సీట్స్ తీస్తే 96.97% మంది ఓఎంఆర్ సీట్స్‌లో ఓవర్ రైటింగ్ ఉంది, లేదా వైట్నర్ ఉంది, లేదా దిద్దుబాట్లున్నాయి. మార్కులు పెంచినట్టుగా కనపడతా ఉంది. ఇవన్నీ కూడా సిట్ కనిపెట్టింది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే ఒక సైంటిఫిక్ ప్రూఫ్స్‌తో కోర్టు ముందు సిట్టు ఒక ప్రాథమిక నిర్ధారణలు పెట్టిన తర్వాత, ఫైనల్ రిపోర్టు కోర్టు ముందు సబ్మిట్ చేసిన తర్వాత, దీనికి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలి. అందులోనూ ఏపీపీఎస్సీ చైర్మన్ సైన్ లేకుండా ఆ చైర్మన్‌ని డమ్మింగ్ చేసి, గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు. ఆయన సైన్ లేకుండా సెక్రటరీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పెత్తనం చేస్తూ, ఆయన ఆధ్వర్యంలో ప్రైవేటు ఏజెన్సీని ఇన్వాల్వ్ చేసి, ప్రైవేటు వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసి, మామూలుగా మూల్యాంకనానికి సంబంధించి ఒక సెపరేట్ టీమ్ ఉంటది ఏపీపీఎస్సీ దగ్గర. వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు అనుకున్నోళ్ళతో పేపర్ మూల్యాంకనం చేయించి, అది కూడా 3 సార్లు. ఒకసారేమో డిజిటల్ పద్ధతిలో, 2 సార్లేమో మాన్యువల్ పద్ధతిలో. మామూలుగా డిజిటల్ పద్ధతిలో చేయకూడదు. చేయటం వల్ల కోర్టుకి కొంతమంది ఎళ్లారు. కోర్టు చివాటు పెట్టింది. మాన్యువల్ పద్ధతిలో చేయమని కోర్టు ఆర్డర్ ఏసింది. ఈ మాన్యువల్ పద్ధతిలో 2 సార్లు చేశారు. ఒకసారి కాదు. ఒకసారేమో హైలాండ్ రిసార్ట్, ప్రైవేట్ రిసార్ట్‌లో చేశారు. చేయకూడదు. ప్రైవేట్ రిసార్ట్‌లో మూల్యాంకనం చేయకూడదు. ఈ దేశంలోనే తొలిసారి ఇలా జరగటం. తర్వాత మళ్ళా కోర్టు ఒప్పుకోదని చెప్పేసి మూడోసారి డూప్లికేట్ ఓఎంఆర్ షీట్స్‌ని క్రియేట్ చేసి, ప్రింటింగ్ చేసి ఏపీపీఎస్సీ సర్కిల్‌లో చేయటం. ఒక దారుణమైన స్కామ్ అండి. సెలెక్ట్ అయిన 165 మందిలో 97% మంది ఓఎంఆర్ సీట్స్‌లో తప్పులు తడకలు ఉన్నాయి అంటే, అంటే కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని అర్థం గదా! ఉద్యోగాలు అమ్ముకున్నారని అర్థం గదా! అది కూడా చిన్న ఉద్యోగాలు, గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది కదా అర్థం ఇక్కడ. సో, ఆరోపణలు క్లియర్ కట్‌గా ఉన్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు క్లియర్ కట్‌గా ఉన్నాయి. కోర్టు ముందు ఉన్నాయి. సిట్ నిర్ధారించింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన పదవులకి రాజీనామా చేయాలి. రాజకీయాల నుంచి తప్పుకోవాలి. యువత జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ యువత నుంచి వినపడుతున్నటువంటి డిమాండ్. ఈ డిమాండ్ విషయంలో మీరేమంటారో కూడా కామెంట్ చేయండి.